హలో మా ఎక్కడున్నారా? బయట బ్యాంక్ లో ఉన్నా చెప్పురా. అదేలే ఇక్కడ ఎవడో తాగేసి పడిపోయింటే నువ్వేమో డౌట్ వచ్చిందిలే. మరీ రోడ్ల మీద పడిపోయి అంత తాగుపోతున్నా నేను. సారీ మావా, నువ్వు తాగుళ్ళో మన జిల్లాకే ఫస్ట్ కదా, అందుకే డౌట్ వచ్చింది. ఈ డబ్బు తీసుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపో. నా చెల్లిని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేసేది లేదు. నా కాళ్ళు పట్టుకున్నా గానీ నా చెల్లిని నీకు ఇచ్చేది లేదురా. నీ చెల్లెవుడు కావాలే, నాకు డబ్బులు కావాలే. కానీ జాబ్ లేకపోతే ఇంట్లో కూడా విలువ. ఏమైంది? జాబ్ లేకుండా కష్టాల్లో ఉన్న ఆ రోజుల్లో. హలో చెప్పమా, ఏం చేస్తున్నావు? పడుకోనున్నా. లేసి నిలబడా. నిలబడ్డా. ఒక పని చెయ్యి, లేసి కిచెన్ లోకి వెళ్ళు. వచ్చినా ఎగుపెట్టి కనిపిస్తుందా? కనిపించింది. ఒకసారి వెలిగిచ్చా. ఎలిగిచ్చా. ఏమన్నా అయిందా? ఏం కాలేదా? ఏమైందమ్మా? అదేరా, గ్యాస్ ఆపినానో లేదో డౌట్ వచ్చిందిలే. కానీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాగా. ఈ సంవత్సరం కారు ప్లాట్ కూడా కొందాం అనుకుంటున్నా. చూసారా, సంపాదన లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కూడా విలువ. అందుకే సంపాదించడం నేర్చుకుంటారా పిల్లకాయల. ఇంకా మాటలు రావడం కష్టం అండి. ఎట్ట కనిపిస్తాను నీ కంటికి? చెప్పాక వీడు మోగొచ్చేసిందయ్యా. నాకేం మోగమా, బాగా మాట్లాడుతుంటే. మోగే మోగలేదు మా, మాట్లాడుతున్నా. అయితే నీ పిల్ల ముందర మాట్లాడేవరా? ఏంటి అరుపు? మాట్లాడరా. నాకు మోగే. సారో లడ్డు తీసుకోండి సారో. ఏంటయ్యా లడ్డూలు పంచుతున్నావు? ఏంటి విశేషం? నేను కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా సారో, అందుకే. శభాష్, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సారో. ఏదైనా సరే ఫస్ట్ ఆర్డర్ మాత్రం నాదే ఉండాలి. అయ్యా. ఇంతకీ ఏం బిజినెస్? సచ్చిన వాళ్ళకి పాడి కడుతుంటా సారో. మరి మీకు కట్టేయమంటారా పాడి? ఏమండి, మీరు కాలేజీలో ప్రేమించిన అమ్మాయి మీకు అప్పుడప్పుడు గుర్తొస్తుంది కదండి? చిచి అలా ఏం లేదు. లైట్ గా వస్తలా లేదమ్మా, అలా ఏం లేదు. నేనేం అనలే, లైట్ గా వస్తలా లేదు, గుర్తుకు రావట్లేదు. లైట్ గా లేదు. లైట్ గా లేదు. లైట్ గా లేదు. లైట్ గా లేదు. కొంచెం గుర్తొస్తుంటది అప్పుడప్పుడు కదా. అప్పుడప్పుడు లేపేసినా. మామా, మనం రోజు ఇలానే తాగుతా ఉన్నాం అంటే మనకి ఇంట్లో మర్యాద ఉండదు, ఊళ్ళో మర్యాద ఉండదు. అవునరా, అందుకే ఇక మందు మానేద్దాం. నువ్వు నన్ను పిలవద్దు, నేను నిన్ను పిలవను. నీ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టద్దు, నా డబ్బులు నేను ఖర్చు పెట్టను. సరే మావా, అలాగే చేద్దాం. హలో, అవునా? మేము రావరా మానేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒక ఆఫర్ వస్తుంటది. ఏంటది? వెంకటేష్ గాడు వాడు పుట్టినరోజు అంట, తొందరగా డాబాకి రండ్రా లేదంటే మందు అయిపోతుంది అంటున్నాడు. నేను చెప్పింది మన డబ్బులు ఖర్చు పెట్టద్దని రా. ఆడి కూడా పార్టీ ఇస్తానంటే రానని చెప్పావు. అడ్రస్ కనుక్కో. నాకు జాబ్ వచ్చిన కొత్తలో కొంతమంది చెప్పారు, నువ్వు జాబ్ చేసి ఏమి సాధించలేవురా అని. వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు. ఈ అమ్మ జాబు శాలరీ, ఈ అమ్మాయి జాబు శాలరీ, ఈ అమ్మాయి ఏమున్నట్లా దొల్లా. ఏంటండి ఈ టైంలో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నిద్ర రావట్లేదే. నాకు కూడా నిద్ర రావట్లేదండి. బజార్ లో ఒక చీర చూసానా, 2000 ఉంటుంది. సరే నేను బయలుదేరుతున్నా. ఏమండి, నేను ఒక చీర చూసానని చెప్పాను కదా. సుబ్బారావు అరే బామర్ది, నా కూడా కొంచెం వాటర్ తీసుకురా. అరే చెప్పడం మర్చిపోయి, అక్కడ ప్లేట్ లో లడ్లు ఉన్నాయి చూడు, అవి మాత్రం తినబాక. వాటిలో ఎలుకల ముందు కలిపెట్టింది మీ అక్క. చెప్పేది మొత్తం వినాలి కదరా బామర్ది. ఏమే, కాస్త టీ పెట్టుకుని రావే. కొంచెం పనిలో ఉన్నాను, పెట్టు తాగండి. ఏంటి నాకే పని చెప్తావా నువ్వు? అయ్యో వద్దండి, అయ్యో వద్దండి, అయ్యో వద్దండి, ఇంకా ఆపండి. నా గురించి నీకు తెలియదు. ఆపండి, పెట్టుకొస్తా. ఆ మాత్రం భయం ఉండాలి. మామ, రేపు ఉదయాన్నే నా BMW కార్ తీసుకొని గోవా దాకా వెళ్ళి వచ్చేద్దాం. కానీ సాయంత్రానికి వచ్చేయాలి రావు, నా పిల్ల ఒప్పుకోదు. అబ్బాయి నీకు పెళ్ళే కాలేదు, నీకు BMW కార్ ఎక్కడదయా? వీడు మంది ఆకుండా చిప్స్ తినేస్తున్నాడు. ఈడు క్యాన్సిల్. ఇంకేమరా విషయాలు? నీ ఫోటో స్టూడియో ఎలా నడుస్తుంది? ఏముందిరా, బయటకి వెళ్తే జనాలతో ఒకటే గొడవ. ఏమండి ఇలా రండి. నా పిల్లని పిలుస్తుంది. ఏంట్రా పిల్ల పిలిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళిపోతావా? ఇంకో 2 సార్లు పిలవనే. ఏమండి ఇలా రండి. ఉండ్రా, గట్టిగా అరుస్తుంది. అరిస్తే పరిగిస్తావా? ఏ నాగేంద్ర ఇలా రా. పేరు పెట్టి కూడా పిలుస్తుందిరా. చూడరా, చెప్పులు అన్నాక బయట ఉండాలా, బట్టలు అన్నాక బీరువాలో ఉండాలా, పెళ్ళం అన్నాక మన కంట్రోల్ లో ఉండాలి. పోయి పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టు. ఏంటే పేరు పెట్టి పిలుస్తున్నావు? ఓవర్ గరిసేమంటే నలిపేస్తా. నా వెనక నా మచ్చామనోడు. పిలిచినట్లుంటాను, వచ్చేసా. ఏమండి, ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి? మా నాయన పేరు మీద ఉంది. మీ నాయన పేరు అంటే అది మనదే, మనదంటే అది నాదే. అత్త ఒక చైన్ వేసుకుంది కదా, అదంతా రియల్ గోల్డేనా? అవునే, అంతా ఒక 20 సవర్ల లాగా ఉంటది మా అమ్మకి. సూపర్ అండి, అదంతా నాకే ఇస్తారా? ఏం అది వాళ్ళ ఇష్టంగా. ఇవ్వకపోతే ఒప్పుకోను. ఇంకేం ఆస్తులు ఉన్నాయి? ఊరు బయట 5 ఎకరాల పొలం, ఇంకా ఇంటి ప్లాట్లు కూడా 2 ఉన్నాయి. అవునా? అవన్నీ నాకే ఇస్తారుగా. ఏమో వాళ్ళ ఇష్టమేగా. ఇవ్వాల్సిందే. ఇంకేమున్నాయి? ఒక కేసు ఉంది. ఏం కేసు? మా నాయన కష్టపడి సంపాదిస్తే వాళ్ళ చెల్లెలు, అదే మా మేనత్త, ఆస్తిలో భాగం ఇవ్వాల్సిందే
ఇవ్వాల్సిందని పట్టుబట్టింది. దానికి మంచిగా ఇంట్లో పిలిచి మా అమ్మ చేతులు పట్టుకుంటే మా నాయన పేక్ కోసేశాడు. ఏమ్మా మొన్నేదో సైన్ అడిగినావు కదా ఇంట్లో ఇస్తా. వద్దులే అత్త. పాపం భయపడినట్టుంది. బాబాయ్ ఎప్పుడొచ్చావు? రా 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 కూర్చో. ఏమే బాబాయ్ వచ్చాడు, కొంచెం వాటర్ తీసుకురా. యాడ పెద్దోడా, నీ పిల్లం ఎప్పుడు చూసినా మొహం ఉమ్మని పెట్టుకోవాలి పాపంతో. అదే పెళ్లి కాకముందు నువ్వు కోపంలో కూడా అందంగా ఉంటావన్నా, అప్పటి నుంచి అలాగే ఉంది. తొందరగా చిమ్మి వెళ్ళి వంట చేయండి. ఒరేయ్, నీ పక్కన ఇంట్లో పని అంత మూడే చేస్తున్నాడా? వాడంతే, పెళ్ళం అంటే భయం వాడికి, పెళ్ళం అంటే వణికిపోతాడు. అవునా? ఒరే 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 నీతో మాట్లాడబడి మర్చిపోయా. దోశ మాడిపోతే ఉనండి తిరిగేసి వచ్చేస్తా. దోశ మాడిపోతే మళ్ళీ నాకు మాడిపోతే. ఒరే సిగ్గులేదంటారా మీకు? ఎలా చేస్తారు పనులు అవంతం చేస్తున్నారు మీరా? ఒరే ఒరే ఒరే, నా పిల్ల ఎట్ట వస్తుందా? ఎడబినవా ఇంట్లో పని అంతా ఎవరు చేయాలనే? వస్తున్నా నుండి వస్తున్నా. అల్లుడు గారు స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. ఏమండో ఇది చూసారా? అల్లుడు గారు స్టేటస్ పెట్టారు. మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. మనకు దొరికింది అల్లుడు కాదండి, కొడుకు. అవునవును నిజమే, అదే కొడుకే స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. అయ్యో 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 అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందా? ఈ కొడుకు స్టేటస్ పెట్టాడు, మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. అది కోడలు కాదు, రాక్షసి. నా కొడుకు ఏదో మందు పెట్టి నా కాపురాన్ని నాశనం చేసేసింది. మచ్చా ఈ నెల మొత్తం ఖర్చులు బాగా 3000 మిగిలిందిరా. ఇలాగే మిగిలించారంటే రిచ్ అయిపోతా నేను. స్వామి 3000 మిగిలిచ్చాడంట. అబ్బో నేనేం చెప్తాను అది ఓకే స్వామి. వాడి ఫోన్ ని పై జోబుల్లో పెట్టుకుని రోడ్డు మీద పోతున్న టైంలో వాడికి ఒక 10 రూపాయలు కనిపించాలా చెయ్యి. దానికోసం వంగితే ఫోన్ కింద పడిపోయి డిస్ప్లే పని చేయకుండా చెయ్యి. మీరు సూపర్ స్వామి. ఒక లైన్ హైలైట్ చెయ్యి. ఎవరికైతే ఫోన్ చేసి రిచ్ అయిపోతా అని చెప్పి బిల్డప్ కొట్టాడో వాడికే ఫోన్ చేసి 2000 అప్పటికేటట్టు చెయ్యి. అలాగే స్వామి. ఎంత? 5000 అవుతుంది. నీ ఫోన్ ఇటీనా మామా? ఒక 2000 కావాలరా. అబ్బా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని ఇబ్బంది పెడితే వచ్చే ఆనందమే వేరయ్యా. చూడు మచ్చా, జీవితంలో ఎప్పుడు కూడా న్యాయంగా ఉండాలి. అన్నా నీ క్యాప్ అన్నా చూసావా? ఈ విధంగానేరా మనం ఏ వస్తువు దొరికినా సరే వెంటనే ఎవరికైనా సరే ఇచ్చేయాలి. అసలు మా నాన్న నేర్పించింది నాకు అదేరా. ఇప్పుడే కదరా మీ నాయన చెప్పాడన్నావు, ఏ వస్తువునే తిరిగి ఇచ్చేస్తామని చెప్పావు. మా నాయన చెప్పింది వస్తువుల గురించి, డబ్బుల గురించి కాదు.